హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ వేర్ శారీ కలెక్షన్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మీకు అర్థమైపోయి ఉంటది కదా! సో, ఫస్ట్ వచ్చేసి ఛానల్ 1K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. ప్లీజ్ కంపల్సరీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. సో, ఇప్పుడు నేను చూపించే శారీస్‌లో అన్నీ కొన్ని నేను కొనుక్కున్న శారీస్ ఉన్నాయి. కొన్ని నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీస్ ఉన్నాయి. వాటికి నేను కొన్ని డిజైనర్ బ్లౌజెస్ కూడా కుట్టించుకున్నాను. మీకు అవన్నీ క్లియర్‌గా చూపిస్తాను. ఛానల్ 1K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది కాబట్టి ఒక గివ్ అవే ఇద్దామనుకుంటున్నాము. అదేంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను ఈ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా! సో, దానికైతే నాకు చాలా వ్యూస్ వచ్చినాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా వ్యూస్ వచ్చినాయి. చాలా మెసేజెస్, చాలా కమెంట్స్, షేర్స్ గానీ, లైక్స్ గానీ చాలా వచ్చినాయి. ఒక 60K దాకా వచ్చేసినాయి వ్యూస్ అయితే. కమెంట్స్ కూడా అండ్ మెసేజెస్ చాలా వచ్చినాయి. ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడ్డది ప్రైస్? అది ఇది అని చెప్పేసి. చాలామంది హ్యాండ్స్ స్టిచ్ చేయించుకొని ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి కూడా మెసేజ్ చేశారు. కంపల్సరీ ట్రై చేస్తాను. సో, నేనైతే ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో, ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్‌గా ఇస్తాము. నెక్స్ట్ దీనికి హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. అది నేను లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించలేదు కదా! సో, చూపిద్దామని చెప్పేసి హ్యాండ్స్ అనమాట ఇవి. దీనికి ఒక దుపట్టా కూడా వచ్చింది. చాలా నార్మల్‌గా ఉంటది. అంటే ఈ డ్రెస్‌కి సెట్ అయ్యే దుపట్టా కాదది. మీకు అది కూడా చూపిస్తాను. సో, ఈ డ్రెస్‌కి ఎక్కువ యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. కాబట్టి ఈ డ్రెస్సే గివ్ అవే ఇస్తే ఎలా ఉంటది అని ఒక థాట్ కూడా ఉంది. అది నేను మీకు కమింగ్ వీడియోస్‌లో కంపల్సరీ చెప్తాను. గివ్ అవే ఏంటి అనేది. నేను మోస్ట్‌లీ ఇదే అనుకుంటున్నా ఈ డ్రెస్ అని. బట్ నేను తీసుకున్నదైతే మీడియం సైజ్ అనమాట. ఈ డ్రెస్ మీడియం సైజ్ డ్రెస్. సో, అందరిది ఒకటే సైజ్ ఉండదు కదా! అంటే డ్రెస్. సో, చూస్తాను. మీడియం సైజ్ ఓకే అనుకుంటే ఓకే ఇచ్చేస్తాను. లేకపోతే వేరే ఏమన్నా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో, అప్పుడు నేను ఒకళ్ళకైతే ఈ గివ్ అవే ఇస్తాను. అది కూడా 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 1K ఫాలోవర్స్ కంపల్సరీ అవ్వాలన్నమాట. సో, ఆ తర్వాత గివ్ అవే ఇస్తాను. నెక్స్ట్ అండ్ ఈ వీడియో నేను షార్ట్స్‌లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు డైలీ వేర్ శారీ కలెక్షన్‌కి వచ్చేద్దాము. ఇటు సైడ్ ఉన్నవన్నీ గిఫ్టెడ్ శారీస్ అనమాట. ఇటు సైడ్ ఉన్నవన్నీ నా రెగ్యులర్ శారీస్. అంటే రెగ్యులర్‌గా డ్రెస్సెసే వేసుకుంటాను. బట్ శారీస్ అప్పుడప్పుడైనా కట్టుకుంటాం కదా! నార్మల్‌గా ఫెస్టివల్స్‌కి, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అట్లా. సో, ఇవి ఇంకా కొన్నే. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ నేను నా దగ్గర ఉంచుకోను. కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లా వదిలిపెట్టేసి వస్తూ ఉంటా. ఎప్పుడైనా సడన్‌గా అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ కట్టుకోవాల్సి వచ్చినప్పుడు అవి యూజ్ చేసుకుంటా అనమాట. సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గిఫ్టెడ్ శారీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శారీ అనమాట. గిఫ్టెడ్ శారీస్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. జార్జెట్ శారీ అనమాట. జార్జెట్ శారీకి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది. చికెన్ కర్రీ వర్క్ లాగా ఉంటుంది. బాగుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీకి అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. అండ్ శారీ పెట్టిన వాళ్ళు మా మామయ్య వాళ్ళు అనమాట. సో, వాళ్ళు రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఈ పట్టు బ్లౌజ్ కూడా పెట్టారు. నాకు బాగా నచ్చింది ఇది. సో, శారీలో వచ్చిన బ్లౌజ్ని అట్లనే ఉంచేసి నేను ఈ బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టించుకున్నా. మంచిగా కట్ వర్క్ పెట్టించుకొని ఇట్లా కుట్టించుకున్నా అనమాట. చాలా మంచి పట్టు బ్లౌజ్ అనమాట ఇది. బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. సింపుల్ వైట్ జార్జెట్ శారీ పైన చిన్న చిన్న వైట్ డాట్స్ ఉంటాయి. అండ్ ఇట్లా మొత్తం ఫ్లోరల్లో ఇట్లా డిజైన్ ఉంటుంది. చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. సో, ఈ శారీకి అయితే బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం అర్థం కాలేదు ఏం తీసుకోవాలని చెప్పేసి. అన్ని కలర్స్ మిక్స్ అయి ఉండేసరికి. సో, నేను కొంచెం
ఇక్కడ ప్యాచ్ వర్క్ని బట్టి సో ఇక్కడ రెడ్ అలా ఎల్లో అలా ఉండేసరికి సో ఈ బ్లౌజ్ పేర్ చేశాను. చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను చూపించే శారీస్లో కొన్ని నేను ఆల్రెడీ స్టైల్ చేసినవే ఉన్నాయి, కొన్ని ఇంకా చేయలేదు, చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో ఇదనమాట. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఎల్పిటి మార్కెట్లోనే తీసుకున్నా. షాప్ నేమ్ గుర్తులేదు, బట్ మహేష్ సిల్క్స్ 17 షాప్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది మ్యాచింగ్ సెంటర్. సో అక్కడ తీసుకున్నా నేను. నెక్స్ట్ శారీ అనమాట. ఇది నా ఫేవరెట్ కలర్ రామా గ్రీన్ కలర్. ఇది కూడా గిఫ్ట్ అనమాట, గిఫ్టెడ్ శారీ. మా తోటికోడలు వాళ్ళు మాకు పెట్టారు ఈ శారీని. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ ఈ ఈ స్టైల్ చేయని శారీస్ ఉన్నాయి కదా, అవన్నీ నా కమింగ్ వీడియోస్లో వస్తాయి షార్ట్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అప్పుడు మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు, అన్ని షార్ట్స్. సో ఇదనమాట, మంచి జార్జెట్ శారీయే, చాలా బాగుంటుంది. మొత్తం సిల్వర్తోనే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసినాయి. సో బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ బ్లౌజే దీనికి బాగా సెట్ అయితే అనిపించింది, సో ఇలానే ఉంచేసుకున్నా. నెక్స్ట్ రెడ్ శారీ. రెడ్ కలర్లో నాకు బాగా నచ్చిన శారీ. వెరీ సింపుల్, వెరీ లైట్ వెయిట్ అండ్ ఫేవరెట్, కంఫర్టబుల్ అనమాట. చిన్న లేస్ ఉంటుంది దీనికి, చాలా చిన్న లేస్, చాలా డీసెంట్గా ఉంటుంది కూడా శారీ. నాకు చాలా ఇష్టమైన శారీ, అంటే అన్ని శారీస్ నాకు చాలా ఇష్టమే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే, అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ని ఇట్లా కుట్టించుకున్నా. ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. పూజ చేసే టైంలో ఎక్కువగా నేను రెడ్ కలర్ వేసుకుందామని చూస్తూ ఉంటా. డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా రెడ్ కలర్ ఎక్కువ ఇష్టపడతాను, అందుకని చెప్పేసి రెడ్ కలర్ ఫేవరెట్. ఓకే, బ్లౌజ్. నెక్స్ట్ అనమాట ఇది సిల్వర్ శారీ. ఓకే, సారీ సిల్వర్ శారీ కాదు, ఎంబ్రాయిడరీ శారీ. ఇది కూడా గిఫ్ట్ శారీ అనమాట. ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా గిఫ్ట్ చేస్తారు కదా, సో అట్లాంటి శారీ మొత్తం వర్క్ వచ్చింది. సో ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా మొత్తం ఇట్లా వర్క్ వచ్చేసి ఉంటుంది. ఈ శారీని కూడా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా, అది కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి, పెరిగిన తర్వాతనే ఇస్తాను కంపల్సరీ, అది మాత్రం. సో చూడండి ఎంత బాగుందో ఈ శారీ. ఇంకా కుట్టించుకోలేదు నేను బ్లౌజ్, ఇంకొక బ్లౌజ్ చూడండి, ఇంకా నేను స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు. బ్లౌజ్ కూడా అలానే ఉంది. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారో, ప్రతి వీడియోకి లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కమెంట్ పెట్టేసి, వాళ్ళకి కంపల్సరీ గివ్ అవే అయితే ఇస్తాను. ఓకే, ఈసారి అనుకుంటున్నా. సో మీరు కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా గిఫ్ట్ శారీనే, అంటే రిలేటివ్స్ అట్లా. ఇది బాగుంటుంది, ఇది శారీ చాలా బాగుంటుంది, కలర్ అయితే మస్తు ఉంటుంది. హల్దీకి అలా బాగా సెట్ అయిపోతుంది ఈ శారీ. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మంచి కలర్ కదా, చాలాసార్లు కట్టుకున్నా, చాలాసార్లు వాష్ కూడా చేసిన, సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. ఇది మా ఫ్రెండ్ అనమాట. లాస్ట్ టైం అంటే ఇంతకుముందు మేము రెంటుకున్న ఇంటి పక్కన ఉంటారనమాట. సో తను వెళ్ళేటప్పుడు ఈ శారీ నాకు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళింది. సో ఇది బ్లౌజు. సింపుల్, చాలా సింపుల్ బ్లౌజ్. కంపల్సరీ కమింగ్ వీడియోస్లో ఇవి కూడా స్టైల్ చేస్తాను. సో ఇది మా నానమ్మ వాళ్ళు ఇచ్చారు నాకు, నా పెళ్ళి టైంలో. ఇది మా నానమ్మ వాళ్ళు పెట్టారు. ఫస్ట్లో చాలాసార్లు కట్టుకున్నా, ఇప్పుడే కట్టుకోవట్లేను, మళ్ళీ స్టార్ట్ చేయాలి కట్టుకోవడం. దీన్ని ఒక మంచి డ్రెస్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుందో కమెంట్స్ చేయండి. దీన్ని మంచి డ్రెస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లుంటుందో కంపల్సరీ కమెంట్ చేయండి. దీనికి ఇట్లా శారీలో బ్లౌజ్ వచ్చింది,
బట్ నేను ఇది ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని కుట్టించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ని. గోల్డ్ కలర్. ఒకసారి శారీ లాగా స్టైల్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అనుకుంటున్నా డ్రెస్లా చేద్దామని. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మా తోటికోడలు గిఫ్ట్ ఇచ్చేసింది శారీ. బాగుంటుంది ఇది కూడా. ఇది ఫ్యాబ్రిక్ ఏంటో తెలియదు, కోటా కాటన్ టైప్లో అనిపిస్తుంది. ఇది కూడా డ్రెస్ చేస్తే మస్తు ఉంటుంది. బట్ అన్ని శారీస్ డ్రెస్సెస్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందో చూస్తాను. సో దీనికి బ్లౌజ్ వేరే సేమ్ శారీలోనే వచ్చింది బ్లౌజ్. నేను మాత్రం ఈ మెరూన్ వెల్వెట్ బ్లౌజ్ని స్టైల్ చేస్తున్నా, అంటే ఇదే వేసుకుంటున్నా. ఈ మెరూన్ వెల్వెట్ బ్లౌజ్ వేసుకుంటా. సింపుల్గా ఉంటుంది, చిన్న షార్ట్ హ్యాండ్స్, బాగుంటుంది ఇది. ఓకే, సో ఇప్పుడు ఇటు సైడ్ అన్నీ గిఫ్టెడ్ శారీస్. ఇవన్నీ ఇంకొక శారీ ఉంది, ఇదన్నమాట. ఇది కూడా గిఫ్ట్ శారీ అనమాట. ఇది మొత్తం ఏం ఫ్యాబ్రిక్ కూడా తెలీదు, స్పేస్ సిల్క్లా అనిపిస్తుంది. అండ్ ఇదంతా ఇట్లా వర్క్ ఉంటుంది, శారీ మొత్తం వర్క్ ఉంటుంది ఇట్లా. చాలా బాగుంటుంది ఈ శారీ. సో ఈ శారీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి. నేను మాత్రం ఇట్లా ఈ బ్లౌజు ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ అయితే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట, నాకు బాగా గుర్తుంది. తీసుకొని ఇట్లా బోట్ నెక్ పెట్టి ఇట్లా 3/4 స్లీవ్స్ పెట్టేసి ఇట్లా సింపుల్ కుట్టించుకున్నా. కమింగ్ వీడియోస్లో స్టైల్ చేయాల్సిన శారీస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇదొక శారీ. సో ఇప్పటివరకు అయితే గిఫ్టెడ్ శారీస్ కలెక్షన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ నా శారీస్, అంటే నేను కొనుక్కున్నవి. ఈ శారీ తెలుసు కదా మీ అందరికీ, బాందిని శారీ. ఇది ఆల్రెడీ కట్టుకున్నాను నేను ఒకసారి. ఎక్కడంటే సాయి శ్రీ ఫ్యాషన్స్లో తీసుకున్నా. అడిగారు చాలామంది, కమెంట్ కూడా చేశారు, మెసేజ్ చేశారు ఎక్కడ తీసుకున్నావు బాగుందని చెప్పేసి. సో సాయి శ్రీ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, అక్కడ తీసుకున్నా. 1600 1700 1650 అలా పడింది అనుకుంటా ప్రైస్ వచ్చేసి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీని చాలా అంటే డ్రెస్సెస్ లాగా, హాఫ్ శారీస్ లాగా చాలామంది కుట్టించుకున్నారు కదా, చాలా బాగుంటుంది కూడా. ఫ్యూచర్లో నేను కూడా దాన్ని కన్వర్ట్ చేస్తానేమో, నాకు తెలీదు. అండ్ ఇది చాలా వైరల్ అయిన శారీ, చాలా బాగుంటుంది క్లాత్. సో దీన్ని అయితే డ్రెస్లా చేయొద్దని చెప్పేసి ముందే బ్లౌజ్ కుట్టించుకున్నా బొటిక్లో. బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి మాత్రికా ఫ్యాషన్స్లో తీసుకున్నా. నాకు 650 రూపీస్ అలా పడింది అనుకుంటా. షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇది కట్టుకున్నప్పుడు ఎలా ఉందని చెప్పేసి, షార్ట్స్ చూడండి వీడియోస్లో. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా ఈ శారీని. సింపుల్ ఉంటుంది ఈ శారీ, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువే పడ్డది, ఎంతనో గుర్తులేదు, నేను చూసి స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ ఇలా వచ్చింది బ్లౌజ్, మొత్తం చెమ్కీలు కుచ్చుకుంటుందేమో అనిపిస్తుంది కానీ అస్సలు కుచ్చుకోదు, చాలా కంఫర్ట్గానే అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది వేసుకుంటే కూడా. సో ఇదనమాట శారీ అండ్ బ్లౌజ్, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ దీని మీదకి ఇదే కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ కూడా స్టైల్ చేయొచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు ఇట్లా వెల్వెట్, అంటే ఫుల్ హ్యాండ్స్ది. నెక్స్ట్ మెరూన్ కలర్ ట్రై చేయొచ్చు, ఏవైనా బాగానే అనిపిస్తాయి. సో ఇదొకటి అనమాట. అండ్ ఇదైతే మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఈ శారీయే కట్టుకున్నాను నేను. రెడ్ కలర్, మొత్తం వర్క్ వచ్చేసి ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ప్రజెంట్ దొరకట్లేదు అని చెప్పేసి శారీ ఒకటే చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇది నార్మల్గా బయట తీసుకున్నాం అనమాట ఈ శారీని. ఫేవరెట్ శారీ,
శారీ మొత్తం కట్ వర్క్ వచ్చేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదొకటి. ఇది శారీ వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ శారీ అనమాట ఇది. చాలా బాగుంటుంది. ప్రైస్ అప్పుడు 1700 అలా పడింది. సేమ్ శారీలో బ్లౌజ్ వచ్చింది, అది బాగుందని చెప్పేసి అదే ఉంచుకున్నా నేను. అంటే వేరే పింక్ కలర్ కూడా వేయచ్చు, బట్ ఇది కూడా బాగుంది అని చెప్పేసి ఇలానే ఉంచుకున్నా. మొత్తం ఇలా ప్యాచ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది ఈ శారీ అయితే. మంచిగా నీట్గా డీసెంట్గా అనిపిస్తుంది శారీ కట్టుకుంటే కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి తెలుసు కదా మీ అందరికీ, దిల్సుఖ్ నగర్లో తీసుకున్నా. స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ శారీ తీసుకున్నా. దీని మీదకి ఒకటి జార్జెట్ బ్లౌజ్ కూడా తీసుకొని కుట్టించుకున్నాను, బట్ అది కనిపించట్లేదని చెప్పేసి నేను శారీ మాత్రం చూపిస్తున్నా. మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఉంటుంది. ఇది మెజెంటా పింక్ కలర్ అంటారు కదా, ఆ కలరు సీక్వెన్స్ వర్క్ మొత్తం ఇట్లా చెమ్కీలు వర్క్ చేసి ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఇంకా వేరే బ్లాక్ బ్లౌజెస్ ఏవైనా పేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నా, 440 రూపీస్. చూడండి ఎలా ఉందో శారీ, అసలు జస్ట్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ శారీ. చాలా నీట్గా డీసెంట్గా అనిపిస్తాయి ఇలాంటి శారీస్, నాకు డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేను ఫ్యాబ్రిక్ వేరే తీసుకున్నా, ఇది పట్టు అనమాట, పోచంపల్లి పట్టు అనుకుంటా. సో పట్టు ఫ్యాబ్రిక్ ఇది, బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ శారీ, ఇది కూడా దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాను, 300 అనుకుంటా. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. రెండు దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాను. దీనికి ఒక బెల్ట్ కూడా నేను స్టైల్ చేస్తాను కదా, ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో ఉంది, చూడండి ఒకసారి ఈ శారీ గురించి. చాలా రోజులైంది ఈ శారీ తీసుకుని, నా పెళ్ళికి ముందు అలా తీసుకున్నా. ప్లెయిన్ శారీ అనమాట, ప్లెయిన్ రెడ్ కలర్ శారీ. రెడ్ కలర్ శారీస్ చాలా నచ్చుతాయి నాకు, అండ్ ఇది బాగుంటుంది చాలా. దీన్ని ఒక డ్రెస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏం ఫ్యాబ్రిక్ అంటారో, నార్మల్గా చాలా సింపుల్, ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ లెక్క కూడా లేదు, కానీ షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. సో దీన్ని ఒక డ్రెస్ చేద్దాం అనుకుంటున్నా. దీని మీదకైతే వేరే ఒక బ్లూ బ్లౌజ్ వేసుకునేదాన్ని ఇంతకుముందు. సో ఇప్పుడైతే ఇది, ఈ బ్లౌజ్ బాగుంటుంది అని చెప్పేసి ఇది వేసుకుంటున్నా. సింపుల్గా ఉంటుంది. ఓకే, ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 300 రూపీస్. అండ్ బ్లౌజు ఫ్యాబ్రిక్ వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నది. బ్లౌజు 3 మీటర్స్ 3.5 మీటర్స్ ఉండే, అది 250 రూపీస్ 350 అలా పడింది అనమాట ప్రైస్, కొంచెం తక్కువ ప్రైస్ అనమాట. నర్సింగ్ అమీర్పేట్ బ్రాంచ్లో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఇవి ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, ఒకసారి కావాల్సిన వాళ్ళు వెళ్ళండి. నెక్స్ట్ ఇది డైయింగ్ శారీ. ఇది ఆల్రెడీ నేను వీడియోస్లో కట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. 1500 అలా పడింది అనుకుంటా, ప్రైస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో 1000 కంటే ఎక్కువే పడ్డది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏమో, ఇది ఆ శారీ వచ్చేసి SLS ఫ్యాషన్ వరల్డ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నా. నెక్స్ట్ ఇది బ్లౌజ్, వెల్వెట్ బ్లౌజ్ ఇట్లా విడిగా తీసుకున్నా అనమాట. ఈ వెల్వెట్ బ్లౌజ్ని విడిగా తీసుకొని మొత్తం కంప్లీట్ కట్ వర్క్ అనమాట. ఇలా కట్ వర్క్ పెట్టి కుట్టించుకున్నా. ఇది బోట్ నెక్ ఉంటుంది బ్లౌజు, అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్కే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం కింద కూడా, అంటే నడుము దగ్గర కూడా మొత్తం కట్ వర్క్ ఉంటుంది ఈ బ్లౌజు, చాలా బాగుంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ శారీని ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, బాగుందని చెప్పేసి నేను బ్లౌజ్ కుట్టించుకున్నా. అంటే నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు అవి నాకు నచ్చితేనే నేను ఉంచుకుంటా, లేకపోతే మాత్రం
ఎవరికైనా అమ్మకైనా అత్తయ్యకైనా అలా ఇచ్చేస్తాను అనమాట. అంటే మంచి శారీసే చేస్తూ ఉంటా. నేను కట్టుకోపోయినా అంటే నాకు నచ్చితేనే నేను కట్టుకుంటా. లేకపోతే మాత్రం నేను కట్టుకోను. సో నా దగ్గర ఉన్న వేస్టే కాబట్టి సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తా. అండ్ నాకు ఇష్టమై నచ్చిన శారీస్ కూడా నేను కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ. మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇలా అడిగితే ఇస్తూ ఉంటా. నెక్స్ట్ ఈ శారీ కూడా నాకు నచ్చి నేను ఉంచుకున్న శారీ ఇది. బట్ చాలా తక్కువ సార్లే కట్టుకున్నా. బ్లౌజు ఈ శారీలో ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది. బాగుంటుంది. సింపుల్గా ఉందని చెప్పేసి ఇలా బుట్ట పెట్టించుకున్నా. ఈ శారీని మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇది ఉంచుకున్నా. ఓకే, మా బాబు లేసాడు. వీడియో అయిపోతుంది. ఇప్పుడే మా బాబు నిద్ర లేచిండు. అండ్ ఈ శారీ తెలుసు కదా, ఇది చాలా ట్రెండింగ్, ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయిన శారీ ఇది. ఇది వచ్చేసి మహేష్ సిల్క్స్లో తీసుకున్న, షాప్ నెంబర్ 17 ఎల్పిటి మార్కెట్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పీవీటీలో కూడా ఓపెన్ చేశారు వాళ్ళ బ్రాంచ్ ఒకటి. సో ఇది బ్లౌజ్ అనమాట. అండ్ శారీ ప్రైస్ కూడా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, అందుకనేసి మీరు ఒకసారి షార్ట్స్లో చెక్ చేయండి. ఓకేనా, దిస్ ఇస్ ద శారీ. అండ్ ఇంకొక వీడియో కంపల్సరీ చేస్తాను, అంటే అవి వేరే శారీస్ కూడా నా దగ్గరికి వచ్చినాక ఇంకొక వీడియో కూడా చేస్తాను. శారీస్ కలెక్షన్ అయితే చూసారు కదా, కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా.